మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 18వ తేదీన కుంభరాశి వారి జాతకులు ఈ రోజున భయానక సంఘటనలు మీ జీవితంలో కలగబోతున్నాయి. అసలు ఇలా జరుగుతుందని ఊహించి ఉండరో. అకస్మాత్తుగా ఇటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి. గత్యంతరం లేని పరిస్థితులు, మానసిక స్థైర్యం కోల్పోయే పరిస్థితులు ఏమాత్రము కూడా జంకకండి. ఇది పరీక్ష సమయము కుంభరాశి వారి జాతకులు. కానీ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా మీ తీరు ఉండాలి. మీరు డీలా పడితే గనక కుటుంబ సభ్యులు ఇంకా ఆస్త నలిగిపోతారు. ఈ విషయం ఈ రోజున ప్రతి నిమిషము జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అసలు కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి వారి జాతకులకు శని భగవానుని యొక్క అననుకూల ఫలితాల తీవ్రత ఈ రోజున మరింత అధికం కాబోతుంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈ రోజున ఇంతటి తీవ్రతర పరిస్థితులు మీకు కానవస్తున్నాయి. కానీ మీరు ఏ మాత్రము కూడాను చెల్లించవద్దండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితిలో మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీ కుటుంబం అంత ధైర్యంగా ఉంటుంది. ఈ రోజున మీ సంతానానికి సంబంధించినటువంటి భయానక పరిస్థితి మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. మీ యొక్క సంతానానికి ఈ రోజున గండం పొంచి ఉన్నదండి. వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. సంతానాన్ని దూర ప్రయాణం చేయనివ్వద్దు. అలాగే వారిని ఒంటరిగా ఏ మాత్రం విడిచిపెట్టవద్దు. వీరితో ఈ రోజున మీరు ఎంత సమయం గడిపితే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. వారి యొక్క మెదడు ఈ రోజున చాలా వరకు కూడాను పరిస్థితులకు భిన్నంగా ప్రవర్తిస్తుంది. కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉండిపోతారు. అలాగే వారికి యాక్సిడెంట్ అయ్యే ప్రమాద సూచికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున సంతానం విషయంలోనే కాదండి, మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన చిన్న అపార్థాలు చిలికి గాలివానగా మారి మీకు వారికి మధ్యన ఉన్నటువంటి ఎంతో అన్యోన్యత తొలగిపోతుంది. అపార్థాలు మధ్యలో సుడిగుండాలు సృష్టిస్తాయి. వారితో ఈ రోజున మాట పట్టింపులకు దిగవద్దు. వారు ఏది చెప్పినా మౌనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. వారు చెప్పే వాటిలో నిజం ఎంత తారతమ్యం చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చకపోతే గనక వెనుదిరిగి వెంటనే పోట్లాటకు సిద్ధమయ్యే పరిస్థితులు ఈ రోజున కనిపిస్తున్నాయి. కావున మీరే అప్రమత్తంగా ఉండండి. కోపాన్ని పక్కన పెట్టండి. ఈ రోజున కుటుంబంలోనే ఇటువంటి భయానక పరిస్థితులు కుంభరాశి వారి జాతకులు చవిచూస్తారు. మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కుటుంబం మీద పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.